సింగరేణి బొగ్గుకే కాదు సింగరేణి ఎన్నికలకు టెంపరేచర్ ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల సద్దడికి ఏమాత్రం తీసిపోవు సింగరేణి ఎలక్షన్లు. పేరుకి కార్మిక సంఘాల ఎన్నికలే అయినా తతంగం నడిపేదంతా పొలిటికల్ పార్టీలదే. ఎలక్షన్ హీట్తో హాట్ టాపిక్గా మారిన కోల్ బెల్ట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. పోర్ను తలపించేలా సింగరేణి ఎన్నికలకు తెరలేవబోతుంది. ఈ నెల డిసెంబర్ 27న జరగబోయే ఈ ఎన్నికల క్రతువులో ఈసారి ఏ గుర్తింపు సంఘం అధికారిక గుర్తింపు సంఘంగా గెలవబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా క్యూరియాసిటీగా మారింది. ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికల క్రతువుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్ర ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంది తెలంగాణలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సంస్థ సింగరేణి. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కనిపించే విలక్షణ సంస్కృతి సింగరేణి సొంతం. తెలంగాణలో భౌగోళికంగా చూస్తే 6 జిల్లాల పరిధిలో 350 కిలోమీటర్ల పొడవున 11 ఏరియాల్లో 24 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్టులతో సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీస్తోంది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42,000 మంది ఉండగా మరో 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో దాదాపు 40,000 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రాజకీయంగా ఓసారి పరిశీలిస్తే ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి ఇలా మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ సింగరేణిలోను గెలిచి ప్రతిష్టను మరింతగా పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా నమ్ముతోంది కాంగ్రెస్. రాజకీయంగా ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్న సింగరేణి ఏరియాలో కార్మికుల మూడ్ ఎలా ఉంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం 11 అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా 9 సీట్లను ప్రస్తుత అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ గెలుపొందింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ఫలితాలే సాధించి 5 సీట్లను దక్కించుకోగా ఒక్క మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్ప అందరూ ఆ తర్వాత కారెక్కేసి గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 5 సీట్లలో తిరిగి విజయం సాధించడమే కాకుండా అదనంగా మరో 4 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది హస్తం పార్టీ. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్టవుతుందన్న భావనలో ఉంది. దీంతో కోల్ బెల్ట్ ఏరియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఎన్టీయూసీని గెలిపించుకోవడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఐఎన్టీయూసీ తన మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో కార్మికులకు 250 గజాల స్థలంతో పాటు మారుపేర్ల వివాదం, ఐటీ పన్ను రద్దు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాల వంటివెన్నో హామీలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణిపై ఆశలు ఎక్కువగానే పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నేతలేమంటున్నారో మా రిపోర్టర్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 6 గ్యారంటీల హామీ ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అదే పద్ధతిలో 6 గ్యారంటీలతోని సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ముందుకెళ్తుంది. ఈ క్రమంలో మనతో పాటుగా సింగరేణి కార్మిక సంఘంకి సంబంధించి ఐఎన్టీయూసీ నాయకులు ఉన్నారు. గతంలో ఒకసారి ఐఎన్టీయూసీ ఇక్కడ గుర్తింపు కార్మిక సంఘంగా కూడా అధికారికంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా గతంలో ఒకసారి మీరు అధికారంలోకి వచ్చారు ఇక్కడ అధికారిక గుర్తింపు సంబంధంగా, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభావాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈసారి మీ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఐఎన్టీసీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులు ఇక్కడ 60,000 చిలుకు కార్మికులు ఉన్నప్పుడు ఐఎన్టీసీ కాంగ్రెస్ గెలిచి 2 సంఘాలు గెలిచిన ఐఎన్టీసీ కాంగ్రెస్ ఉన్నప్పుడు 12,000 మందికి ప్రమోషన్లు ఇప్పించాము. అలాగే సింగరేణి కార్మికులకు ఇక్కడ 28,000 పట్టాలు ఇప్పించాము అధికారంలో ఉండి. అదే టీజీపీ కేసు గెలిచి 60,000 ఉన్న కార్మికులను 40,000 మందికి కుదిచ్చింది. మెడికల్ అని అవన్నీ అని చెప్పి అలా ఉద్యోగులు రాలేదు. ఇవాళ 40,000 చిల్లర కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కార్మికులకు ఉద్యోగాలు కల్పించారు, భద్రత కల్పించాలని అడుగుతున్నా. అలాగే ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఐఎన్టీసీ కూడా గెలిచినట్టయితే 6 డిమాండ్లు మేము ఇవ్వడం జరిగింది. 6 డిమాండ్లు ఖచ్చితంగా మా
సంజీవ్ రెడ్డి గారు ఆల్ ఇండియా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు 3,33,00,000 సభ్యత్వం ఉన్న నాయకుడు. ఆయన ఏదైనా కూడా కార్మికుల పక్షాన నిర్ణయించి, అలాగే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మా సంజీవ్ రెడ్డి గారిని ఆలోచించి, మా కోర్ కమిటీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవి కంపెనీతో ఇప్పించే దమ్ము సత్తా ఉన్న నాయకుడు అంటే జనప్రసాద్ గారిని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి మీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రధానమైన హామీలు ఏమి ఇచ్చారు ఇక్కడ కార్మికులకు సంబంధించి, మీరేం చెప్తారు? ప్రధానమైన హామీలు అంటే 6 గ్యారంటీలు ఇచ్చాము. ఏదైతే మొన్న గవర్నమెంట్ ఫామ్ అయిందో 6 గ్యారంటీలకు ప్రజలకు ఎలా తీసుకెళ్ళామో, మా అపారమైన అనుభవం ఉన్న 50 సంవత్సరాల అనుభవం ఉన్న జనకప్రసాద్ గారి నేతృత్వంలో, మరి వారు అధికారం లేకున్నా కూడా గత 10 సంవత్సరాల నుండి కార్మికులకు అండగా ఉంటూ అంత గొప్ప నాయకుడు జనకప్రసాద్ నేతృత్వంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ముఖ్యంగా అంటే ప్రధానంగా కొన్ని హామీలు ఇస్తూ ఇప్పటికే మేనిఫెస్టోలను సిద్ధం చేసుకొని మీ గుర్తింపు సంఘాలన్నీ కూడా పూర్తిగా మా పబ్లిక్లోకి వెళ్తున్నాయి, మీ సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఐఎన్టీయూసీకి అదేవిధంగా ఏఐటీయూసీ పొత్తు ఉంటుందని కూడా భావించారు, కానీ ఆ పరిస్థితి లేదు, ఏం చెప్తారు? మొన్నటికి మొన్న గత నవంబర్ 30వ తారీఖు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలోని 11 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మా జనకప్రసాద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఇంకొక అసెంబ్లీ స్థానం కొత్తగూడెం కూడా సిపిఐ గెలిచింది. అక్కడ అది కూడా మా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే గెలిచింది. కార్మికులంతా ఈరోజు మా ఎన్టీసీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న సంఘాలను కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కానీ నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాకముందు సింగరేణి సొమ్ము 3,500 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉండేది. మరి ఇలా 4,700 కోట్ల రూపాయలు అప్పైంది. 25,000 కోట్ల రూపాయల సింగరేణికి బకాయిలు ఉన్నాయి. మరి మేము ఐటీని మేము రద్దు చేస్తామని ఏ రోజు కూడా మా నాయకులు ఏ రోజు చెప్పలేదు. కానీ మేము ఐటీ స్లాబ్ పెంచుతామని మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈసారి ఐఎన్టీయూసీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? మీకు కార్మికుల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? మా జనకప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణిలోని 11 ఏరియాలలో ఐఎన్టీసీ చాలా బలంగా ఉంది. ఐఎన్టీసీని ఇప్పుడు కార్మికులు ఆదరిస్తుండ్రు, కార్మికులు నమ్ముతుండ్రు. జనకప్రసాద్ గారి డైనమిక్ నాయకత్వాన్ని కార్మికులు కోరుకుంటారు. ఇప్పుడు 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 11 స్థానాల్లో ఐఎన్టీసీ క్లీన్ స్వీప్ చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా ఐఎన్టీయూసీ నాయకులు చెప్తున్న విషయము. ఖచ్చితంగా ఈసారి ఈ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీ నిలిచి గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఫలితాలను సింగరేణి కార్మికుల తీర్పుగా చూసే అవకాశం లేదన్నది కొందరి వాదన. ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయని కూడా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గత 2 పర్యాయాలు సింగరేణిలో అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. సో ఈసారి కూడా గెలుపు తనదే అంటోంది టీబీజీకేఎస్. సింగరేణిలో ఇప్పటివరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అందులో సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ 1 సారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. కోవిడ్తో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాల వారు వారి హామీలతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. పోటీ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల మధ్యలోనే ప్రస్తుతానికి కనిపిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కార్మికులకు మేలు తమ హయాంలోనే జరిగిందని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ నేతలంటున్నారు. మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కారుణ్య నియామకాల ద్వారా 19,000 మందికి ఉద్యోగాలు కల్పించడం, లాభాల్లో 12% ఉన్న వాటాను 32% పెంచడం, ఎక్స్గ్రేషియా పెంచడం వంటి అంశాలు తమకు అనుకూలిస్తాయన్నది టీబీజీకేఎస్ నేతల భావన. సింగరేణి కార్మికుల సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వము గుర్తింపు సంఘం వారే ఉన్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు. కారుణ్య నియామకాల పేరిట మెడికల్ బోర్డుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు ఆ సంఘాల నేతలు. 29,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ నొక్కినా కానీ ఇలా సింగరేణి యాజమాన్యము నిమ్మకు నీరెత్తినట్టున్నది. దాన్ని వెంటనే ఈ C&Mపై చర్యలు తీసుకొని ఆ 29,000 కోట్ల రూపాయలను మేము మా
ఏఐటీసీ గెలవంగానే దానిపైన సమీక్ష జరిపి ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాని మీద చొరవ చూసి ఆ సింగరేణికి రావాల్సిన బకాయిలను కూడా ఇప్పించేందుకు మేము ప్రయత్నాలు చేస్తాం. ఈ విధంగా కార్మికులను ఉండి ఇవాళ 11 సంవత్సరాల 9 నెలలుగా ఇలా కార్మికులు అనేక ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మిత్రపక్షాలుగా ఉండి కోల్ బెల్టులో 10 ఎమ్మెల్యే సీట్లను సాధించిన కాంగ్రెస్ సిపిఐలు మాత్రం ఇక్కడ ప్రత్యర్థులుగా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సింగరేణిలో కాంగ్రెస్ సిపిఐ అనుబంధ ఏఐటియుసి ఐఎన్టీయూసీ యూనియన్లు వేర్వేరుగా ప్రచారం సాగిస్తున్నాయి. మరోవైపు ఇది తమకు లాభిస్తుందని టీబీజీకేఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వరుసగా 2 సార్లు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జాతీయ కార్మిక సంఘాలు ఈసారి సఫలమవుతాయా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీని గెలిపించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారట. ఒక్క నెలలోనే 2 సార్లు కోల్ బెల్ట్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మరోసారి రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఫలితాలను సింగరేణి కార్మికుల తీర్పుగా చూసే అవకాశం లేదన్నది కొందరి వాదన. ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయని కూడా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గత 2 పర్యాయాలు సింగరేణిలో అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. సో ఈసారి కూడా గెలుపు తనదే అంటుంది టీబీజీకేఎస్. 6 సార్లు సింగరేణి ఎన్నికలు జరిగితే ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా సింగరేణి గుర్తింపు సంఘాలన్నీ కూడా పూర్తిగా మేనిఫెస్టోలు సిద్ధం చేసుకొని కార్మికుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటుగా టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, అదేవిధంగా వాళ్ళ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా టీబీజీకేఎస్ గత ఎన్నికల్లో గెలుపొందింది. ఈసారి ప్రభుత్వం మారింది. ఈ పరిస్థితుల్లో దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? టీబీజీకేఎస్ ఈ సవాల్ను ఎలా స్వీకరించబోతుంది? ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2003 జనవరి 27 తారీఖు నాడు ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పోరాటాలు, ఉద్యమాలతోటి ఇవాళ అనేక హక్కులు కూడా సాధించడం జరిగింది. 2012లో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కూడా అనేక సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది. సింగరేణి చరిత్రలో లేనటువంటి హక్కులు కూడా సాధించడం జరిగింది. ఆ మాటకు వస్తే కోల్ ఇండియా చరిత్రలో లేనటువంటి హక్కులు కూడా సింగరేణిలో సాధించడం జరిగింది. అట్లా ఇవాళ మనం పేర్కొన్నట్టయితే ఇవాళ తెలంగాణ ఇంక్రిమెంట్ మొదలుకొని ఇవాళ పదవి విరమణ వయసు 61 సంవత్సరాల వరకు పెంచడం వరకు అనేక హక్కులు కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఇంత హక్కులు సాధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఈసారి జరగబోతున్న 7వ దఫా జరగబోతున్నటువంటి ఎన్నికలలో కార్మిక వర్గం తప్పకుండా ఇవాళ ఆదరిస్తారు, అక్కడ చేస్తారు. మరోసారి ఈ గులాబీ జెండాను గుండెలో పెట్టుకుని బాణం గుర్తుపైన ఓటేస్తారనే విశ్వాసం ఇవాళ మాకు పూర్తిగా ఉన్నది. ఎందువల్ల అంటే మేము చేసినటువంటి హక్కులే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం ఉంది. అంటే మీకు గతంలో టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత 2017లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం పెద్ద చూపట్లే. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో గెలుచుకుంటూ వచ్చింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఏమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయా? ఇది ఒక టఫ్ ఫైట్గా చూడొచ్చు కదా, ఏం చెప్తారు? అంటే కార్మిక వర్గం ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా స్పందించేటువంటి నైజం ఉంది. కార్మిక వర్గానికి ఏ సంఘం పనిచేస్తే, ఏ సంఘం వాళ్ళ ఆశలని ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే వాళ్ళ సంఘాన్ని ఈ ఎన్నికలలో గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ రాజకీయపరమైనటువంటి అంశాన్ని కాస్త పక్కకు పెడితే ఇవాళ కార్మిక వర్గానికి నిత్యం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య, ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఇవాళ మూలకబడ్డటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను సాధించి వాళ్ళ కొడుకులకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇటువంటి హక్కులు పొందుతున్నటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో అధికారం మారితే ఇవాళ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారనేటువంటి అభిప్రాయం అయితే మాకు లేదు. తప్పకుండా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి హక్కులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మాకు ఓటేస్తారని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాల భూమి జాగా పేరుతోని ఒక మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన క్రమంలో మీ మేనిఫెస్టో సిద్ధమైందా? ఇప్పటికీ ఎమ్మెల్సీ కవితతో కూడా మీరు కలిసి చర్చించడం జరిగింది. ఆ భేటీలో ఏం చర్చించారు? ముఖ్యంగా ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు మీరు? అంటే మా మేనిఫెస్టో సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒకసారి మేనిఫెస్టో ప్రకటించి దాని తర్వాత వాటి అమలు కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది సరైనది కాదు. అందుకనే గతంలో మేమైతే 10 హామీలు చేయడం జరిగిందో
ఆ 10కి 10 కూడా అమలు చేయడం జరిగింది. ఆ 10 కాకుండా ఇంకా కొత్త అంశాలను కూడా చేర్చి కూడా అమలు చేసినటువంటి చరిత్ర మాకుంది. అందుకనే ఈసారి కూడా జరగబోతున్నటువంటి ఎన్నికలలో ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా ఇవాళ సాధ్యాల ఆధారంగా ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ 2 గుంటల జాగాకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తుంటే అది న్యాయమైంది, పరిష్కారం కావాల్సినటువంటి అంశం. ఎందుకంటే సింగరేణి చరిత్రలో సింగరేణి కార్మిక వర్గానికి ఎప్పుడు కూడా ఇవాళ సొంత ఇంటి జాగా ఇచ్చినటువంటి లేదు. ఇవాళ పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులకు అనేక మందికి ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలతో పాటు ఈ ఇండ్ల జాగా ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి జాగాలో వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అదేవిధంగా లోన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీ. కాబట్టి ఈ విషయాలపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. ఈ అంశాలపైన కూడా తప్పకుండా పోరాడతాం, సాధించేందుకు కృషి చేస్తాం. ఇది ముఖ్యంగా అంటే హామీల విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి తమ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు సింగరేణి కార్మికులకు సంబంధించిన హక్కులపైన పోరాటం చేసింది, వాళ్ళ హక్కులను సాధించుకున్నది TBGKS అని చెప్పేసి కెంగర్ల మల్లయ్య అదేవిధంగా వాళ్ళ నాయకులు చెప్తున్న పరిస్థితి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల చరిత్ర అలా ఉండగా ఈ క్రమంలో AITUC నేతలు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. సింగరేణిలో జరగబోయే కార్మిక సంఘ ఎన్నికల్లో ఈసారి AITUC మంచి జోరు మీద కనిపిస్తుంది. ముఖ్యంగా నక్షత్రం గుర్తుతో సింగరేణి కార్మికుల ముందుకు వస్తున్న AITUC. ఇక్కడ AITUC నేత అన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈసారి ఎలాంటి హామీలతో మీరు ఎన్నికల్లోకి రాబోతున్నారు? మేము కార్మికులకు సంబంధించినటువంటి హామీలు గతంలో TBGKS గెలిచిన ఈ 11 సంవత్సరాల 9 నెలల కాల పరిమితిలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను ఏ ఒక్కటి కూడా సాధించకుండా ఓన్లీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చెప్పుకుంటూ ఉన్నటువంటి సంఘం అది. ఈ 11 సంవత్సరాల 9 నెలల మా AITUC అంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల పక్షాన ఉండి కార్మికులను సింగరేణి అధికారులు ఇబ్బంది పెట్టినప్పటికైనా సింగరేణి తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులు కూడా ఇబ్బంది పెట్టినప్పటికైనా మేము కార్మిక వర్గం వెంబడి ఉండి మాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికైనా కార్మికులను కాపాడుతూ అట్లనే సింగరేణి కంపెనీ కూడా ఆ కంపెనీ 10 దశాబ్దాలు ముంగడి పోవాలని మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు సింగరేణిలో మాకు గుర్తింపు సంఘంగా మంచి మెజార్టీతోటి కార్మికులు ఈరోజు మా వైపు చూస్తూ ఉన్నారు. కార్మికులందరినీ ప్రైవేటులా చేసే కార్మికులందరినీ కూడా రెగ్యులైజ్ చేసిన సందర్భాలు AITUCకి ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ప్రధాన ఎన్నికల్లో ఇటు CPI అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ పొత్తుకుపోయినాయి, కానీ ఇక్కడ మాత్రం INTUC AITUC పొత్తు లేదంటున్నారు. ఏంటి ఈ మొత్తం వ్యవహారం? రాజకీయం వేరు, కార్మిక వర్గం వేరు. ఇలా రాజకీయంగా మేము ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి TRS పార్టీ BRSగా మారినటువంటి పార్టీ రాష్ట్ర ప్రజల మీద అధిక భారం మోపుదు. అంటే రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ కంటే అనవసరమైన ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి గవర్నమెంటు నియంత పాలన చేస్తూ అసెంబ్లీకే మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను BRS ఎమ్మెల్యేలను ఇవాళ మన ప్రగతి భవన్లో సీఎం గారిని కలుద్దామంటే కలవనియటువంటి పరిస్థితి ఇలా BRS గవర్నమెంట్ చేయడం వల్ల వామపక్షాలుగా మేము AITUC తరఫున అంటే మా CPI పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయము ఈ గవర్నమెంట్ను పడగొట్టకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అక్కడ బీజేపీ గవర్నమెంటు ఇక్కడ TRS గవర్నమెంటు ఈ 2 గవర్నమెంటులు పోనట్టయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ అంతా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాలను ఈ యొక్క గవర్నమెంట్ను పోడగొట్టాలనే సంకల్పంతో ఆలోచనతోటి ఇవాళ మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇంకొక విషయం చూస్తే మీరు గతంలో 3 సార్లు గెలిచారు AITUC, కానీ ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు. ముఖ్యంగా TBGKS గెలిచింది, తర్వాత INTUC కూడా గెలిచింది. ఈ క్రమంలో ఏం చెప్తారు? ఈసారి ఎలా ఉన్నాయి మీ గెలుపు అవకాశాలు? గతంలో మేము 3 సార్లు గెలిచింది వాస్తవమే. సింగరేణిలో 1998లో ఎలక్షన్లు వచ్చిన తర్వాత AITUC 2 దఫాలుగా గెలిచింది. 3వసారి మరి INTUC గెలిచింది. అప్పుడు కూడా INTUC
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కార్మికులకు వ్యతిరేక పనులే వాళ్ళు చేసింది తప్ప కార్మికులకు సంబంధించినటువంటి పనులు చేయలేదు కాబట్టి అవి 4 ఇవి 12 అంటే 16 సంవత్సరాల పాలనలో సింగరేణి కంపెనీ కార్మికుల హక్కులను పొడగొట్టిన తప్ప కార్మికులకు సాధించినటువంటి హక్కులు ఒకటి కూడా లేదు. అదంతా సింగరేణి కార్మికులు గమనించి మంచి ఆలోచన చేసి ఇవాళ ఎర్రజెండా ఏఐటీసీ అయితేనే ఇవాళ సింగరేణి కార్మికుల హక్కులు కాపాడుతుందని కార్మిక వర్గం అంతా ఇలా ఏఐటీసీ తరఫున చూస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా ఏఐటీయూసీకి సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. ఖచ్చితంగా సింగరేణి కార్మికులు కానీ సింగరేణి సంస్థ మనుగడ కానీ జరగాలంటే ఖచ్చితంగా ఏఐటీయూసీని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా అవసరం కూడా సింగరేణి కార్మికుల పైన ఉంది. కాబట్టి తమ ప్రచారంలో తమ మేనిఫెస్టోలో సింగరేణిని కాపాడటమే లక్ష్యంగా తమ ప్రచారం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తారు. అన్ని కార్మిక సంఘాలు ఆశల పల్లకిలో ఊరేగుతూ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు సక్రమంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు సింగరేణి అధికారులు. ఈ నెల డిసెంబర్ 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 39,748 ఓటర్లు ఉండగా వివిధ ప్రాంతాల్లో కలిపి మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రామగుండం 1 రీజియన్లో 11, 2వ రీజియన్లో 6, 3వ రీజియన్లో 6 పోలింగ్ కేంద్రాల చొప్పున మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ రోజే రాత్రి ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 ఏరియాల్లోని ఓట్ల లెక్కింపు కోసం 10 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉండగా కేవలం రామగుండంలో 3 రీజియన్ల ఓట్లను గోదావరికని సెక్టార్ 1 కమ్యూనిటీ హాల్లో లెక్కింపు కోసం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 18,000 మందికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లే ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో నియామకాల సందర్భంలో జరిగిన అవినీతి, సింగరేణిలో పెరిగిన పనిభారం పట్ల వారు ఎలా స్పందిస్తారు, ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజేత ఎవరు అనేది డిసెంబర్ 27 పోలింగ్ తర్వాత అదే రోజు రాత్రి కౌంటింగ్తో ఫలితం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా గెలుపెవరిది అన్న ఒక ఆసక్తికరమైన చర్చనైతే ఇప్పుడు మనకు రామగుండంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామగుండం. ఇవి బులెటిన్ డీటెయిల్స్.